శివని వేదనగా అవని వేద
వెనక ఎవరున్నారు? వెనక 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 ఎవరు లేరు కదా? కార్తీక మాస వనభోజన కార్యక్రమానికి చేసినటువంటి మంత్రివర్యులు శ్రీ పెద్దలు ఎన్ఎండి ఫరూక్ గారికి స్వాగతం సుస్వాగతం. అలాగే రాష్ట్ర నాయకులు పిలవడం జరుగుతుంది. योगिने ध्यायातिरित्यं तम इंद्रादम अग्नितं वायुतं सूर्यतं चंद्रमं तम ब्रह्मा पूर्वस्वरं गणादिंगोरिमुच्चारणं स्वरः वर्धरः आद्यन्तं पारेणारुद्धं यतमनस्वरूपं नकारं मकारमच्छुर्वमनस्वरः विदोरुत्तरूपं ఈ ఆశీర్వాదం కమ్యూనిటీ హాల్ బాబు వచ్చిందనా? వచ్చిందా నీకు? ఇటు సైడ్ కిందికి రా. ఆయుర్వేద డాక్టర్లు పంచమి ఈ సంవత్సరం కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించడం కోసం నియమ నిష్ఠలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం కోసం ఎక్కడెక్కడ దూరంగా ఉన్న సుదూర ప్రాంతాల నుంచి కూడా ఈ కార్యక్రమానికి హాజరు కావడానికి అందరూ కూడా వచ్చి ఉన్నారు. మదనా వచ్చిందా? రైట్, థ్యాంక్ యూ సార్. మంత్రివర్యులు వచ్చి ఉన్నారు. వారికి సంఘం తరపున స్వాగతం సుస్వాగతం. సార్ శ్రీ మల్లుగాల సుబ్రాయుడు సార్ గారికి ఆహ్వానం పలుకుతూ వారిని ఆశీర్వదించాల్సింది కోరుచున్నాం. అదేవిధంగా నంద్యాల జిల్లా నాయ బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు శ్రీ దుర్వేశ్ వెంకటేశ్వర సార్ గారికి స్వాగతం సుస్వాగతం. టౌన్ ప్రెసిడెంట్ జిల్లాల రాంపులయ్య గారు వేదిక రావాల్సిందిగా కోరుతున్నాం. ఇది పెద్ద ఫోటోగ్రాఫర్ ఇస్తాడన్నా, ఇది పెద్ద ఫోటోగ్రాఫరే. నంద్యాల పట్టణ టీడీపీ అధ్యక్షులు శ్రీ మణియార్ కళ్యాణ్ సార్ గారికి స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా మన నంద్యాల పట్టణం 2 టౌన్ పోలీస్ స్టేషన్ సిఐ సార్ గారికి స్వాగతం సుస్వాగతం. సార్ రండి సార్, మా కోసం 2 నిమిషాలు సార్. కళ్యాణ్ సార్ గారు ఎక్కడున్నా స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుచున్నాం.
నంద్యాల పట్టణం వంటో సిఎస్ఆర్ శ్రీ సుధాకర్ రెడ్డి సార్ గారు ఎక్కడున్నా స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుచున్నాం. వెండికట్టు రామలక్ష్మ గారు ఎక్కడున్నా స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుచున్నాం. గుంతనాల గ్రామ సర్పంచ్ శ్రీ నాగలక్ష్మ గారు ఎక్కడున్నా స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుచున్నాం. గుంతనాల గ్రామ సర్పంచ్ శ్రీమతి నాగలక్ష్మ గారు ఎక్కడున్నా స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుచున్నాం. నాయబ్రాహ్మణ నంద్యాల జిల్లా ఉద్యోగస్తుల సంఘం అధ్యక్షుడు శ్రీ సుబ్రహ్మణ్యం సార్ గారు స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుచున్నాం. కార్యక్రమాన్ని ముందుకు నడిపించవలసిందిగా మన దేవాలయ కమిటీ అధ్యక్షులు రాష్ట్ర నాయబ్రాహ్మణ సేవా సంఘం ప్రధాన కార్యదర్శి శ్రీ మల్లుగాల సుబ్రహ్మణ్య సార్ గారికి ఈ సందర్భంగా మైక్ అందజేస్తున్నాం. ఆత్మకూరు రండి, ఆలగడ్డ రండి సార్. నూనెపల్లె నాగరాజు, అదేవిధంగా నూనెపల్లె నాగరాజు ప్రెసిడెంట్ గారు, అదేవిధంగా మూసరం ప్రెసిడెంట్ మల్లుగాల వెంకటేశ్వర్లు గారు వేదికను అలంకరించవలసిందిగా ప్రార్థన. చేరు పంపిణీ. సీతారామ లక్ష్మణ హనుమత్ సమేత త్యాగరాజ స్వామి దేవాలయం నేను అధ్యక్షులుగా గత 10 సంవత్సరాలుగా కొనసాగుతూ ఉన్నాను. నా పేరు ఊడుమాల్పురం సార్, మాది ఊడుమాల్పురమే సార్. ఊడుమాల్పురం మల్లుగాల సుబ్బారాయుడు. నేను రిటైర్డ్ డివిజనల్ పంచాయత్ ఆఫీసర్గా తెలంగాణలో పనిచేసి సొంతూరు ఇక్కడ కాబట్టి మన దేవాలయం అభివృద్ధి గురించి మా యొక్క నాయబ్రాహ్మణ సోదరులందరూ కూడా నాకు అవకాశం కల్పించారు. మా సోదరులందరూ అవకాశం కల్పించి నందులకు నా చేదనేంత ఉడతా భక్తిగా పెద్దలందరి నాయబ్రాహ్మణ యొక్క ఆశీర్వాదంతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. అదేవిధంగా మన యొక్క త్యాగరాజ స్వామి దేవాలయం నందు కార్తీక వనభోజ మహోత్సవంకు విచ్చేసినటువంటి ఆత్మకూరు రామకృష్ణ గారు, అదేవిధంగా మన యొక్క పాణ్యం నుంచి వచ్చినటువంటి పెద్దలు కూడా అలంకరించవలసిందిగా కోరుతూ ఉన్నాం. ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన యొక్క నాయబ్రాహ్మణ సోదరిమణులు, అదేవిధంగా ముఖ్యంగా ఇప్పుడే కోలాటం ఇక్కడ బ్రహ్మాండంగా చేసినటువంటి మనకు నాయకత్వం వచ్చినటువంటి, అదేవిధంగా మనకు టీడీపీ ఇన్ఛార్జ్ అయినటువంటి మన బలపనూరు రామమద్దయ్య గారికి వారి యొక్క కృషి ఈ యొక్క దేవాలయానికి కూడా ఫస్ట్ నుంచి కూడా వారి సహాయ సహకారాలతో, అదేవిధంగా మన నాయబ్రాహ్మణులు దుర్వేశంకరాలైతేనేమి మన యొక్క నాయబ్రాహ్మణ సోదరులు అందరూ వారి యొక్క ఆశీర్వాదంతో ఇంతవరకు కూడా మేము అభివృద్ధి చేస్తూ ఉన్నాం సార్. ఇది ఇప్పుడు పూర్వము మా పెద్ద ఆయన గౌరవాధ్యక్షులు బ్యాంకి నారాయణ గారు, మన ఆర్టీసీ వెంకట సుబ్బయ్య గారు కూడా ఇక్కడికి వేదిక అలంకరించగా కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఆర్టీసీ వెంకట సుబ్బయ్య గారు ఎక్కడున్నా తప్పనిసరిగా ఇక్కడికి విచ్చేయాలి. ఎందుకంటే వారి యొక్క బృందము అప్పుడు బ్యాంకి నారాయణ గారు ఉండారు. అప్పుడు ఈ స్థలము కొనుగోలు చేసేటప్పుడు పెద్దలు గౌరవనీయులు వారు ఈ యొక్క కృషి వల్ల రిజిస్ట్రేషన్ కూడా ఆయన పెద్దలు వచ్చారు, ఆయనకు అంత విషయం తెలుసు సార్. అప్పుడు మీరు ఇక్కడ ఎంతో సహాయ సహకారాలు చేస్తేనే ఇక్కడ స్థలము రిజిస్ట్రేషన్ చేశారు సార్. వారి కుటుంబానికి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాల భగవంతుడు ఇవ్వాలని చెప్పి మన యొక్క గౌరవనీయులు పెద్దలు మన మినిస్టర్ గారికి మేము తల వంచి శిరస్సు వంచి నమస్కారాలు చేస్తూ ఉన్నాం సార్. అదేవిధంగా మన దేవాలయం అభివృద్ధి చాలా కుంటున్నరగా నడుస్తూ ఉంది. ఎందుకంటే అంతా నాయబ్రాహ్మణులు బీద అంత ఆర్థికంగా అంత ఇంకా నిలదొక్కుకోలేదు, ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి. మాకు ఈ యొక్క మీరు దయవంచి మా కోరిక మనవి ప్రార్థన మీ యొక్క అయాములైన మాకు కమ్యూనిటీ హాలు తర్వాత ఒక రోడ్డు, ఇది చాలా ఇబ్బందులు అవుతున్నాయి. ఇక్కడ అనేకమైనటువంటి ఎక్కడో రోడ్డు వస్తుందని ఇప్పుడే చెప్పారు మన పెద్దలు. ఆ రోడ్డు కూడా మన యొక్క దేవాలయానికి అటాచ్ అవుతుంది. ఇక్కడ పోవుటకు మీరు మార్గదర్శి ఉండి
మనవి సార్ ప్రార్థన. ఇప్పుడు మీ కాలంలో అయితే ఇప్పటికి కూడా మా వాళ్ళు అంటారు ఏమని, అయ్యా సార్ అప్పుడు 45,000 50 అప్పుడు ఇచ్చారట, ఏదో పెద్దలు చెప్పాలా. కొద్దిగా ఒకసారి మన గౌరవాధ్యక్షులు ఆర్టీసీ వెంకట సుబ్బయ్య గారు చెప్పవలసిందిగా ప్రార్థన. వేదిక మీద పెద్దలందరికీ నమస్కారాలు. అలాగే వేదిక ముందుకున్న సోదరీమణులందరికీ నమస్కారములు. ఈ స్థలము మొదటిగా తీసుకోవడానికి ఫరూక్ సార్ గారు చాలా హెల్ప్ చేశారు. అప్పట్లోనే దాదాపు 40,000 మాకు అందజేశాడు స్థలం కోసం. అందుకని ఆయనకు అందరూ కృతజ్ఞత జరపవలసిందిగా కోరుకుంటున్నాను. మీరు ఎక్కడున్నా మేము అనుకుంటూనే ఉంటాము. కాబట్టి దయచేసి ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలందరూ కూడా ఏమనుకోవద్దు. ఇక్కడికి విచ్చేసినటువంటి ఇంకా మన నాయ బ్రాహ్మణ సోదరులు మన యొక్క దేవాలయం అభివృద్ధి గురించి పాటుపడుతూ ఇక్కడ కమ్యూనిటీ హాలు, రోడ్డు, ఇంకా ఎవరైనా దాతలు ఉంటే ఈ యొక్క దేవాలయ అభివృద్ధి కొరకు పాటుపడాలని చెప్పి కోరుతూ నమస్కరిస్తా ఉన్నాను. బాబాయ్ ఒక మాట చెప్పినాడు, ఇక్కడ మనకు ప్రభుత్వం నుండి ఏ సహారం లేదు. మన కమిటీ మెంబర్స్ వాళ్ళు ఏ ఇబ్బందులు పడుతున్నారో, వాళ్ళు ఏమి తిప్పలు పడుతున్నారో మనం మాత్రం ప్రతి సంవత్సరం అనుభవ కార్యక్రమం ఏర్పాటు చేసి మనల్ని ఒక గ్రూప్గా చేసి ఇక్కడ మనం ప్రతి సంవత్సరం ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి మనము కూడా వచ్చే సంవత్సరం ప్రతి ఒక్కరం తోచినంత మనం పెంచుకు కానీ వాళ్ళకు కానీ అట్లా చేసి మనం కూడా కొద్దిగా డబ్బు సహాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే అయ్యగారు చెప్పినారు, కమిటీ నెంబర్ వాళ్ళు చెప్పినారు కాబట్టి ఇది మనకు చాలా అవకాశం. వచ్చే సంవత్సరం మనం అంతా కలిసి డబ్బు మనము మన పెంచు వాళ్ళకు మన పిల్లలు అందరూ అడిగి మనం కూడా కొద్దిగా సాయం చేసి కమిటీ నెంబర్స్ కోరిక ఏమిటంటే ఇక్కడ కమిటీ వాళ్ళు అయ్యగారికి వచ్చేసి వాచ్మెన్కు ఇక్కడ సౌకర్యం లేదు. మనకు ప్రభుత్వం అంటే ఎలాంటి అమౌంట్ లేదు. ఇది కమిటీ నెంబర్స్ అంతా వసూలు చేస్తున్నారు కాబట్టి మనం కూడా వచ్చే సంవత్సరం ప్రతి ఒక్కరం వసూలు చేసి వాళ్ళ కమిటీ మెంబర్స్కి ఇవ్వాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చేందుకు మనస్ఫూర్తిగా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. బ్రాహ్మణులు అందరికీ శుభాకాంక్షలు. ఈ కార్తీక వనభోజనానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన మంత్రివర్యులు ఎన్ఎండి ఫారూక్ గారికి, ఎన్ఎండి ఫిరోజ్ గారికి, మన మద్దయ్య గారికి, మిగతా పెద్దలందరికీ నమస్కారాలు. ఈరోజు ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ రోడ్డు సమస్య అనేది చాలామంది చెప్పడం జరిగింది. మనం కూడా తెలిసిన వరకు మన మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్లాలని, నాయ బ్రాహ్మణుల ఆశ నెరవేర్చాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ యోగా సెంటర్ ఉంది పక్కలో, చాలా దగ్గరలో ఉంది. ఇది చాలా లోపలికి వస్తుంది స్టేట్ బ్యాంక్ నుంచి రావడానికి. యోగా సెంటర్ నుంచి ఈ స్థలానికి దావా చాలా దగ్గరలో ఉంది. ఈ దావా ఓపెన్ చేస్తే చక్కగా మార్కెట్ యార్డ్ నుంచి డైరెక్ట్గా దీంట్లోకి రావచ్చు. కాబట్టి పక్కన కూడా వెంకటేశ్వర స్వామి దేవస్థానం భూమి ఉంది, అది ఇది రెండు ఆనుకొని ఉన్నాయి. ఈ రోడ్ను తొందరలో అభివృద్ధి చేసి వచ్చే సంవత్సరము ఘనంగా వనభోజన చేసుకోవాలని నాయ బ్రాహ్మణ సోదరులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. వచ్చి ఈ కార్తీక మాసాన ఈ దేవాలయం ప్రాంగణంలో మనకు కొన్ని మన సమస్యలు మనకు చాలా ఉన్నాయి. అవి ఎప్పటి నుంచో మనం చెప్పుకుంటూ వస్తున్నాము. కానీ కొన్ని సమస్యల వల్ల అవన్నీ మనం సాల్వ్ చేసుకోలేకపోయాము. కనీసం ఈ 5 ఏళ్ళైనా కానీ మా వంతు మేము ట్రై చేస్తాము. అదేవిధంగా మాకు ప్రభుత్వం కూడా మనకు సపోర్ట్ చేస్తుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. దాని తగ్గట్టుగానే మనకు పైన కానీ ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు కానీ ఇప్పుడు ప్రతి దేవాలయంలో న్యాయ బ్రాహ్మణ్స్కి ఒక స్థానం ఉండాలని చెప్పేసి మనకు ఒక అవకాశం కల్పించారు. దానికి తరపున నేను ఈ న్యాయ బ్రాహ్మణుల తరపున అందరికీ వారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అదేవిధంగా న్యాయ బ్రాహ్మణ కార్పొరేషన్ కూడా స్టార్ట్ చేస్తామన్నారు. అది కూడా త్వరలో స్టార్ట్ చేయాలని చెప్పేసి న్యాయ బ్రాహ్మణులకు ఏదైనా ఒక సబ్సిడీ కింద కొంచెం స్కాలర్షిప్లు కానీ ఇప్పిస్తారని చెప్పేసి కోరుకుంటున్నాము. సో ఈ కార్తీక మాసంలో వచ్చిన అందరికీ మనకు ప్రముఖ న్యాయవాది గారు రామచంద్రరావు గారు ఇక్కడికి వచ్చేసారు. సార్
నంద్యాల నుంచి ఇక్కడికి వచ్చేసారు. అందరికీ మా ధన్యవాదాలు. సీనియర్ న్యాయవాది గారు సూర్య నాగరాజు గారు. అందరము ఒకటిగా ఉన్నాము, ఒక చోట కలుసుకోవడం కోసం ఏర్పాటు చేసుకున్న కార్యక్రమం. మనకి నంద్యాల పట్టణంలో ఒక 32 సెంట్లలో ఈ దేవస్థానం ఈ కార్యక్రమం గత 10 సంవత్సరాలుగా జరుగుతూనే ఉన్నాయి. అయితే ఈ కార్యక్రమాలు మన నాయ బ్రాహ్మణుల కోసం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎందుకుంది, ఎంత ఉంది అంటే చాలా ఉంది. మనము ఒక వ్యవస్థలో ఒక సమూహంగా ఉన్నప్పుడే మనకు కావాల్సిన ఫలితాలు మనం రాబట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనకి ఈ గుడికి ఇప్పుడు వరకు ఉన్న సమస్య ఒక రహదారి సమస్య. దాన్ని తీర్చడానికి మన మంత్రివర్యులు చొరవ తీసుకొని ఈ కార్యక్రమాన్ని కంప్లీట్ చేస్తారని నాయ బ్రాహ్మణ అసోసియేషన్స్ తరఫున కర్నూలు జిల్లా తరఫున మంత్రి గారికి విన్నవించుకుంటూ ఆల్మోస్ట్ అంటే ఒకరికొకరికి బంధుత్వాలు లేకపోయినప్పటికీ కూడా కొందరికి ఈ వీళ్ళలో కొందరి మధ్యలో బంధుత్వాలు ఇక్కడ కలిసినప్పుడు మిగిలిన వాళ్ళందరితో కూడా కలయిక ఏర్పడ్డము, ఒకరితో ఒకరు పరిచయాలు ఏర్పడ్డము, కుటుంబ స్నేహాలు ఏర్పడ్డము. తద్వారా ఆ కుల సంఘీయులందరికీ కూడా ఒకే కులానికి సంబంధించిన సంఘీయులందరూ కూడా బలంగా ఐక్యంగా తయారు కావడం అనేది జరిగే కార్యక్రమంగా రూపుదిద్దుకుంది. సో ఏదైనప్పటికీ కూడా ఒక పవిత్ర మాసంలో అందరూ కలిసి ఒకటే చోట భోజనం చేస్తూ ఈ ఆనందమైన క్షణాలను గడపడం అనేది అందరూ కోరుకునేది. అదందరూ మీరు కూడా కోరుకొని ఇక్కడ చేరుకున్నందుకు మీకు అందరికీ కూడా శుభాభినందనలు తెలుపుతూ, అలాగే మీ సంఘీయులందరూ కూడా ఈ సంఘం అభివృద్ధి కొరకు ఇక్కడ అభివృద్ధి కొరకు మన గౌరవ మంత్రి గారిని కొన్ని కోరికలు కోరడం జరిగింది. వారు కూడా ఆ కోరికలను సమంజసంగా పరిష్కరిస్తారని ఆలోచిస్తారని చెప్పి నేను కోరుకుంటూ నాకు ఇచ్చిన అవకాశాన్ని కృతజ్ఞతలు తెలుపుకుంటూ విరమిస్తున్నాను. సభాధ్యక్షులు ఉడుమాలపురం సుబ్బారాయుడు గారు, అలాగే ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ పెద్దలు గారు, అలాగే వేదిక మీద ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు, అలాగే నంద్యాల కర్నూలు జిల్లా నుంచి వచ్చినటువంటి చుట్టుపక్కల నియోజకవర్గాల నుంచి వచ్చినటువంటి సంఘీయులు అందరికీ, అలాగే కార్తీక వనభోజన కార్యక్రమం, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రివర్యులు రావడం అనేది మనం ఎంతో పుణ్యం చేసుకున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ప్రస్తుత ప్రభుత్వం ఉంది, ఈరోజు వ్యక్తి కాదైనా ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పటి నుంచి నాయి బ్రాహ్మణులకు ఏం చేశాడో ఆ రోజు నుంచి మంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయనకు అన్నీ తెలుసు. ఎందుకంటే 82లో తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు మరి అత్యధిక మెజార్టీతో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రంలో 83లో మరి చాకలి మంగలి ఈ 2 కులాలు కుల వివక్షతకు గురవుతున్నాయనే ఉద్దేశంతో మరి ఆ రోజు నాయి బ్రాహ్మణ కోఆపరేటివ్ సొసైటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజు పేద నాయి బ్రాహ్మణులు, వృత్తిదారులు లేదా వాయిద్య వృత్తిదారులకి ఆ ఫెడరేషన్ ద్వారానే బంకులు కానీ సామాన్లు కానీ లేకపోతే ఇన్స్ట్రుమెంట్ అంటే వాళ్ళు వాడే కార్నాట్ కానీ క్లార్నాట్ కానీ ఇట్లాంటివన్నీ కూడా డోలు సన్నాయి ఇట్లా వారి యొక్క అమూల్యమైన సందేశాన్ని ఇవ్వవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ఓం నమః శివాయ. అందరికీ నమస్కారం అండి. ముందుగా సుబ్బరాయుడికి కామెంట్ స్టేట్లో మీరందరూ కూడా ఉద్యాలు చేశారు కదా, మీ అన్నదమ్ములు అందరూ ఉన్నారు కదా, ఆయన మీరు సెక్రటరియట్లు ఉంటుంది కదా, అసెంబ్లీ ఉంటుంది, మీద ఎవరు గవర్నర్ బాబు రామచంద్రుడు శిష్యుడు నా దగ్గర పనిచేశాడు ఉన్నాడా? సంతోషం చాలా. మరి కార్యక్రమాన్ని చాలా మంది కూర్చొని ఏర్పాటు చేశారు. దేవాలయ చైర్మన్ సుబ్బరాయుడు గారు మీరే కదా, పాతవాడు
రిటైర్డ్ అయిపోయి ఇన్స్పైర్డ్ దేవాలయ వైస్ ప్రెసిడెంట్ గారు రామ్మద్దయ్య గారు మన మిత్రులు వచ్చారు నా దగ్గరికి అసెంబ్లీ సమావేశాలు మధ్యలో ఇక్కడ కొన్ని రోజు వస్తే సార్ ఇక్కడ మేమందరం కూడా వనభోజన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం, గెట్ టుగెదర్ ఏర్పాటు చేసుకున్నాం, మీరు కూడా రావాలన్నాను. ఖచ్చితంగా వస్తా అని చెప్పాము. అవకాశం దొరికింది, మీ అందరి దర్శన భాగ్యం కూడా కలిగింది, సంతోషం చాలా. అదేవిధంగా ఈశ్వర గారు కౌన్సిలర్ గారు సుబ్బలక్ష్మ గారికి కూడా నమస్కారం. వారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇదంతా ఇది పార్టీలకు సంబంధించింది కాదు, ఇది అందరూ కూడా గెట్ టుగెదర్గా అన్ని కులాల మనం ఉండే కులం వారంతా ఎవరైతే నాయ బ్రాహ్మణ సోదర సోదరిమణులు ఉన్నారో వారు అందరూ ఏర్పాటు చేసుకునేది. దీనికి కులం కానీ మతం కానీ సంబంధం లేదు, రాజకీయాలు కూడా సంబంధం లేదు. కేవలం మీ ఎవరైతే ఉన్నారో నాయ బ్రాహ్మణులు వారికి సంబంధించిందే కానీ అంతవరకే కానీ పలానాడు తెలుగుదేశం వాడు, పలానాడు కాంగ్రెస్ వాడు, పలానాడు కూడా అని కాకుండా అందరం కూడా డాష్ మీద కూర్చున్నప్పుడు. కాబట్టి అందరికీ కూడా ఈ డాష్ మనం ఉపయోగించుకోవాలా. తర్వాత నంద్యాల జిల్లా అధ్యక్షుడు దుర్వేసి వెంకటేశ్వర గారు, టౌన్ ప్రెసిడెంట్ రాంపుల్లయ్య గారు, నూనెపల్లి ప్రెసిడెంట్ నాగరాజు గారు, మూలసాగరం ప్రెసిడెంట్ వెంకటేశ్వర గారు, దేవాలయ వైస్ చైర్ ప్రెసిడెంట్ చింతూరు శ్రీను గారు, దేవాలయాల సెక్రటరీ సీనయ్య గారు, గుంతరాల ప్రెసిడెంట్ రామలక్ష్మి గారు. నాగేశ్వరరావు రాలే కదా, పూర్తిగా లేదు. ఇప్పుడు ప్రధానమైన సమస్య దారి, రెండవ సమస్య కమ్యూనిటీ హాల్. కమ్యూనిటీ హాల్ మేము కట్టేసినారు, ఇక్కడ దేవాలయం కట్టేసినాం. ఆలయ ప్రాంగణంలో పోయినాం, అందరి భగవంతుడి ఆశీస్సులు తీసుకున్నాం, అందరం కూర్చున్నాం, మాట్లాడడం జరుగుతుంది. మళ్ళీ నేను చెప్పేది ఏమంటే ముఖ్యంగా మీరు మళ్ళీ కళ్యాణ మండపం కట్టాలంటే దేవాలయం డిజైన్ సరిపోయిందే, మళ్ళీ దీన్ని మీరు చేంజ్ చేయాలన్నా. దేవాలయం అంతా ప్రాణప్రతిష్ఠ కూడా అయిపోయింటాయి. అయిపోయిన తర్వాత మరి దాన్ని చేంజ్ చేయరు. కమ్యూనిటీ హాల్ ఇది శుద్ధ స్థలమే కదా, మీకు ఉండే స్థలమే. అంటే సంతోషం. మరి ఈరోజు మా భగవంతుని దయ, మరి ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన అందరూ కూడా ఆడపిల్లలు కూడా రావడం జరిగింది. మరి ఏ విషయాల గురించి మీరు ఇందాక చెప్పాడు సోదరుడు, మీకు కార్పొరేషన్ ఏర్పాటు చేసాం. ఇంతకుముందు ఫెడరేషన్ ఉన్నాయి, దాన్ని కార్పొరేషన్ చేశాం. ఇప్పుడు కార్పొరేషన్ యాక్ట్ కింద కార్పొరేషన్ తీసుకురావడం జరిగింది. గతంలో కూడా ఆదరణ కార్యక్రమంలో కూడా మీకు తెలుసు, మీరు ఎవరైతే కుల వృత్తులు చేసుకుంటారో వారికి మీకు అందరికీ కూడా పనిముట్లు ఇచ్చాం. ఏ పనిముట్లు అయితే చేస్తున్నారో మీరు స్పా చేసేవారు కానీ, అదేవిధంగా మేడతాళాలు చేసేవారు కానీ, వారికి కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆదరణ స్కీమ్ కింద అన్ని కులాల వారికి పేదలు ఎవరైతే ఈరోజు కుల వృత్తులు చేసుకుంటున్నారో పేదవారు వారికి అందరికీ కూడా ఏ వృత్తి చేసుకున్న వారి అందరికీ కూడా ఇవ్వడం జరిగింది. కానీ అటువంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని కులాల వారికి ఇప్పుడు మనకు ఇక్కడ మీకు వేరే మాట్లాడడానికి అవకాశం లేదు, అవన్నీ జరుగుతాయి. కానీ మీకు కావాల్సింది రోడ్డు. ఆ ఖలీల్ చెప్పాడు నాకు, ఏదో మాస్టర్ ప్లాన్లో ఉంది, ఈ స్ట్రక్చర్ తీసేస్తే ఈ స్ట్రక్చర్ ఏదో ఉంది ఇక్కడ అంతే, రోడ్ అవతలకు వచ్చేస్తుంది, బాగుంటుంది అన్నారు. ఇది కూడా మీరు రేపు అది ఎవరిదో యోగా సెంటర్ ఎవరిది పౌరాసి. కాబట్టి మధ్య ఉంటాడు కదా, మధ్య ఖాళీ ఉంటాడు, కమిషనర్ పిలిపించి చెప్తా, మీరు ఎట్లా వస్తుందో చూడండి. ఎందుకంటే ఇది రాలి, మీరు కన్స్ట్రక్షన్ చేయాలని ఏదన్నా ఇప్పుడు ఆటోలు తప్పనించి ఏది రాలేడా, 2 ఆటోలు కూడా పోలేవు. కాబట్టి సామాన్లు కూడా వస్తున్నారని పరిస్థితి ఉంటుంది. కాబట్టి అది చూద్దాం, నేను కమిషనర్తో మాట్లాడతా, సాయంత్రం పిలిపించి నువ్వు కూడా ఉండు కదా, పిలిపించి మాట్లాడితే మళ్ళీ ఎవరైనా ఉంటే మళ్ళీ నీకు నారాజు కాకుండా నేను మీద చెప్పుకుంటే వచ్చినా నీకు ఎవరైనా కమ్యూనిటీ వాళ్ళు పిలుచుకొని కమిషనర్ పిలిపిస్తే ఏం చేద్దాం, వాళ్ళు తెలియజేద్దాం. ఇప్పుడు మన కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే మీరు అడిగిన దానికి అన్నిటి కార్పొరేషన్ బాధ్యత. కార్పొరేషన్ చైర్మన్ ఎవరు ఉండాలనేది కాదు, కార్పొరేషన్ చైర్మన్ అది పార్టీ నిర్ణయిస్తుంది. పార్టీ ఎవరికి ఇస్తే మీరు కలిసి పని చేసుకోండి. ఈరోజు అవకాశం కలిగించారంటే చంద్రబాబు నాయుడు గారు ప్రతి దేవాలయంలో కూడా నాయ బ్రాహ్మణ సోదరులు కానీ బ్రాహ్మణులు ఖచ్చితంగా ఉండాలా, వాళ్ళు ఉంటేనే కమిటీ అప్రూవ్ చేస్తామని చెప్పి రాజ్యాంగ పరంగా కూడా అమెండ్మెంట్ తీసుకొచ్చి అసెంబ్లీలో దాన్ని అప్రూవ్ చేయడం జరిగింది. బిల్లు రూపంగా తీసుకొచ్చి అప్రూవ్ చేశారు. కాబట్టి ఇవన్నీ రాజ్యాంగ ఈరోజు రామచంద్ర గారి బాధ్యత న్యాయమూర్తి చేసేవారు. ఈరోజు రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి కాన్స్టిట్యూషనల్ డే. ఈరోజు రాజ్యాంగాన్ని భారతదేశానికి మన దేశంలో ఏ రోజు ఏ రకంగా ఉండాలా అనేది అన్ని పొందుపరిచాడు. ఇప్పుడు ఈరోజు మీకు అవకాశం వచ్చినట్టు ఆ మహానుభావుడే అన్ని కులాల వారికి భారతదేశంలో ఎట్లా ఉండాలా, మనం ఎట్లా ఉండాలా, మైనార్టీలు ఎట్లా ఉండాలా, అప్పర్ కమిటీ ఎట్లా ఉండాలా,
బీసీలు ఎట్లా ఉండాలి, కురుగుర్తు చేసుకున్న వారికి ఎట్లా ఉండాలని రాజ్యాంగ నిర్మాత అయినటువంటి ఆయన మహానుభావుడు ఆయన. కాబట్టి అటువంటి మహానుభావుని ఈరోజు రాజ్యాంగాన్ని మనం సమర్పించిన పార్లమెంట్లో, అక్కడి నుంచి మన తర్వాత 1952లో మొట్టమొదటిసారికి మన ఎన్నికలు వచ్చినాయి. ఆ రోజు నుంచి ఈ రోజు మన ప్రజాస్వామ్యాన్ని ఆయన ఆశిస్తులతో నడుపుకుంటా ఉన్నాం. ప్రజాస్వామ్యం అవసరమనే ఈ దేశంలో ఇంతమంది దాదాపు 145 కోట్ల జనాభా ఉండే దేశంలో ప్రజాస్వామ్యం తప్పనించి మామూలుగా జరగదు. కాబట్టి ఆయన ప్రపంచ దేశాలు తిరిగి ఒక కమిటీ అధ్యక్షుడిగా ప్రపంచ దేశాలు తిరిగి ఏ దేశంలో ఏ రకంగా ఏ రకంగా నివసిస్తున్నారు ప్రజల వాళ్ళ అలవాట్లు, వాళ్ళ కులాలు, వృత్తులు అన్నీ చూసిన తర్వాత ఆ రాజ్యాంగాన్ని మనకు సమర్పించాడు ఆ మహానుభావుడు. కాబట్టి అటువంటి మహానుభావుని కూడా ఈరోజు మన దేశవ్యాప్తంగా కూడా ఈరోజు కాన్స్టిట్యూషనల్ డే అంటే రాజ్యాంగపరమైన డే మనకు ఇచ్చిన అవకాశం కలిగి దాన్ని సద్వినియోగం చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. మీరు ముఖ్యంగా ఎన్ని చెప్పినా మీరు ఆ రోడ్డు కావాలా, అంతే కదా? రోడ్డు ఖచ్చితంగా ఇస్తాం, మాట్లాడినాం కదా, దాని గురించి ఆలోచన చేసి మనకు అవసరం. మళ్ళీ వచ్చే సంవత్సరం మీరు వచ్చినప్పుడు ఆ రోడ్డు నుంచి వచ్చినట్టు ఏర్పాటు చేద్దాం. అది బాధ్యత ఆమెది ఈఎంఐ కూడా పిలుచుకో. ఈఎంఐ కౌన్సిలర్ కదా, నేను కౌన్సిలర్ చెప్తా, కమిషనర్ చెప్తా. ఇందులో నీ పాత్ర కూడా ఉండాలా. మేము మా పార్టీ అనేది కాదు, అందరూ కలిసి చేయాలి. నువ్వు ఆడబిడ్డవు కాబట్టి అమ్మా నువ్వు కలిసి చేసుకో. నీకు అవకాశం రావడం కూడా పెద్ద సంగతి. నాగేశ్వరరావు చూడారు, ఊరంతా పెద్ద మనిషి లేకుండా నాగేశ్వరరావు పెద్దందారాడు ఆయన. నువ్వు కూడా ఉండమ్మా, మీరు పిలుస్తారు, చెప్తా కమిషనర్ గారికి. ఆ రోజు మేము చేస్తాం. కాబట్టి సుబ్రాయుడు అయితే బాగా పరిచేస్తున్నాము. చౌదరి ఏమిటి తిరుగుతాడమ్మా, చౌదరి వాడు బాగా మేము మిత్రులు. కమ్యూనిటీ అది కానీ కమ్యూనిటీ అనేది పెద్ద సంగతి ఏం కాదు. కమ్యూనిటీ మన కార్పొరేషన్ నుంచి తీసుకొచ్చి దాని గురించి పెద్ద సమస్య కాదు. ముందు ఇంట్రెస్ట్ కానీ మేడం, ఇంట్రెస్ట్ ఇప్పిస్తాం. ఇంట్రెస్ట్ అయితే ఈ కమ్యూనిటీ ఏం కడతాం ఏం కడతాం అదే ఇది దాకా అది బ్రాహ్మణ పేరు ఎవరు తీస్తే ఖచ్చితంగా ఇప్పిస్తా అన్నాడా? ఇవ్వండి. నాకు ఎవరికి ఇచ్చినాడు? నాకు ఎండోమెంట్ మినిస్టర్ ఇస్తా. ఎండోమెంట్ విన్నాను కూడా ఎండోమెంటే కదా, అది ముస్లిం మైనార్టీ ముస్లిం ఎండోమెంట్, అది ఎంతో ఎండోమెంట్ నాకు ఇవ్వు. మా రామనారాయణతో మాట్లాడి నీకు ఇప్పిస్తా. అడిగాడు కూడా నాకు అని చెప్పి. మీరు స్వామికి బాబు ఆయన ఇప్పుడు ఎంతో ఈ పట్టణ ప్రాంతాలు 13,000 15,000 పొద్దున అడిగినారు నాకు కూడా. ఇందాక ఎక్కడ సర్వనరసింహ దాంట్లో పప్పు గారు వచ్చి ఉదయం ఏదో ఓపెన్ చేసి తను అడిగారు, సార్ మాకు తక్కువ వస్తే జీతం పెంచబడి సార్, జీతం రాళ్ళలోకి ఇద్దాం సార్. కాబట్టి మీరు జీతం రాళ్ళు మీరు ఒక అప్లికేషన్ ఇవ్వండి, వాళ్ళ టెంపుల్ వేసి మీరు నాకు ఇస్తే ఇక సాయంత్రం రేపు ఉంటా ఆయనకు బాబా ఇద్దాం. పిచ్చర్ ఇవ్వలేమంటున్నాం కదా. మనం వీళ్ళంతా బీద వర్గం, పేదవాళ్ళం మనం అంతా. మన దగ్గర ఏముంది మన దగ్గర? వృత్తి కష్టపడితేనే కానీ ఏం లేదు కదా. ఆ వృత్తులు కూడా పోయినాయి ఇప్పుడు. ఆ వృత్తులు కూడా వృత్తులు అయిపోయినాయి. దాని గురించి మనం కామెంట్ చేయకూడదు. ఏ వృత్తి కూడా మన చేస్తారు. ఎవరి వృత్తి కులని వృత్తి ఎవరి దగ్గర లేదు, అన్నీ మారిపోయినాయి. కమర్షియల్ అయిపోయింది. అందరూ కూడా ఇప్పుడు దానికి లేటెస్ట్గా చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి కుల వృత్తులు కాదు మనము, మన సంఘము మనం ఎట్లా బాగుపడాలా. మనం బాగా ఎవరైనా మనకు రిప్రజెంటేషన్ ఉన్నారా? ఎమ్మెల్యేగా ఎవరు లేరు. మొట్టమొదటిసారిగా రజకులు వచ్చారు. చంద్రబాబు నాయుడు గారు అవకాశం కలిగించాడు, రజకులు కలిగించాడు. వరంగల్ కూడా రావాలి. మనలో ఎదగడానికి ఎప్పుడైనా కోషిష్ చేయాలి. రామచంద్ర కూడా చెప్తారు, సార్ మీరు కూడా కోషిష్ చేయండి. మనం ఎప్పుడు ఫరూకేనా? మీరేమైనారు? నిలబడదా? రావాలి, రాజకీయాలు రావాలా. నాకు అవకాశం వచ్చిందని కాదు, మీరు కూడా రావాలా. పెద్ద ఉన్నాడు, పర్వాలేదు, తిరుగుతాడు, కొంచెం ఆర్థికంగా ఉన్నాడు. నేనైతే ఎమ్మెల్యే గారిని చెప్పడం లే, కింద నుంచి అమ్మాయి వచ్చింది మొదటిసారి కదా. ఇంతకుముందు ఎవరైనా ఉన్నారా మన వాళ్ళు? ఎవరు లేరు కదా. మన కౌన్సిలర్ గారు లేకపోతే మండలి పెట్టుకోవడం, మండలి తెచ్చుకోవడం, సర్పంచ్ గారు రావాలా. ఏమంటారు? కాకుండా ఇట్లా రాజకీయాల్లో ఉంటేనే ఇదే కదా. ఇప్పుడు ఆడ ఉన్నాడు కాబట్టి ఆ ఊర్లో ఏం కార్యక్రమాలు కానీ రోడ్డు మంచి చెడ్డ అన్ని పోస్టులు ఆయన వేసుకుంటారు. లేకపోతే చేసుకునే సంవత్సరం 5 ఏళ్ళు అమ్మాయి 4 ఏళ్ళమ్మా 3 సంవత్సరాలు మరొచ్చు అమ్మా ఏమండి 4 సంవత్సరాలు ఏమని చేశారా మీరు ప్రజలకు? ఇక్కడ రోడ్డు వేయించామమ్మా, ఇది చేయాలి మీ బాధ్యత. నీకు అప్పచెప్తాడా? నేను చేస్తా, చెప్తున్నాను. నా పని అది, నేను చేస్తా. ఆయన ఖరీదు చెప్పినాడు కాబట్టి అట్లా రస్తా ఉంటుంది. అది రస్తా ఉంటేనే మీకు లేకుంటే ఏందమ్మా? ఏం చేసుకోవాలి తీసుకొని టానిక్ పని, లేకపోతే ఏదైనా రాత్రిపూట అవసరం వచ్చేదన్నా ఎట్లా పోవాలా? కాబట్టి దేవాలయాలకు ఎప్పుడు కూడా మేము ఇచ్చాం. టెక్కలో ఇప్పుడు ఇది స్టేట్ బ్యాంక్ కాలేజ్ డెవలప్మెంట్ నేను ఇచ్చాను. ఇక్కడ ఖాళీ స్థలం ఉంది. రాత్రి కూడా న్యాచురల్ గాలి పోతున్నాడు. వాళ్ళు బిస్కెట్స్ అంతా పోయాడు, జూదలాడుతున్నారంటే దేవం కట్టుకుంటామంటే కట్టుకోబట్టి. ఎన్జిఓస్ కానీ రామాలయం కూడా నేను ఇచ్చా.
వాళ్ళకి అట్లనే కావాలంటే నేను ఇచ్చాను. ఇప్పుడు జయచంద్రారెడ్డి ఉండే, ఆ గోపాల్ గారు ఉండే అవసరం ఆడ రాత్రిపూట డెవలప్మెంట్ లేదు కదా, ఎవరు వచ్చేటోళ్ళు ఇక్కడ ఎవరు వచ్చేటోళ్ళు కట్టుకుంటామన్నా అది దేవరమైన కడితే బాగుంటుంది, కట్టుకుంటుంది. ఖాళీ స్థలాలు అనేకంతా అయిపోతాయని అక్కడ బాగా చేస్తారు కదా, పార్క్ కట్టి ఏర్పాటు చేస్తే, టోర్నాలు ఏర్పాటు చేస్తే, పక్కన పోలీస్ స్టేషన్కి ఇస్తే, పోలీస్ స్టేషన్ ఉంటే ఆడబిడ్డలు పక్కనే ఉండి సార్ మీ చేతుల ద్వారా మొమెంట్ అందజేయాలనుకున్నాం సార్. దయచేసి మాకు కొంచెం కోఆపరేట్ చేయండి సార్. టి బాలాజీ సన్నాఫ్ ప్రసాద్ నంద్యాల 10th క్లాస్ మార్క్స్ 593. గివ్ ఏ బిగ్ క్లాప్స్. అబ్బాయి ఎల్లయ్య, టి తనుజ డాక్టర్ ఆఫ్ ఎం వెంకటేశ్వర్లు సింగల్ 470 సార్. చూడమ్మా సార్, చూడమ్మా మధు సౌమ్య, చూడమ్మా మధు సౌమ్య ఇంటర్ మార్క్స్ 462 అవుట్ ఆఫ్ 470. సార్ సైడ్ పట్టుకోండి సార్. డాక్టర్ ఆఫ్ ఎల్లయ్య, చూడు పండరీనాథ్ సన్నాఫ్ బాలకృష్ణ సేవ చేస్తున్నారు. ఎక్కడున్నా స్టేజ్ దగ్గర రావాల్సిందిగా కోరుచున్నాం. రాము మీరు టెంట్ వర్క్ చేస్తున్నారు.